రిషబ్ శెట్టియా, రిషబ్ శక్తి అంటే 2 కాదు, రుద్ర శక్తి అంటున్నారు. కాంతార విధ్వంసం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ అంతా కోమాలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కొద్ది గొప్ప ఆడుతున్న జాలీ ఎల్ఎల్బి 3 లాంటి సినిమాలను కూడా తొక్కేసి బాలీవుడ్ అటెన్షన్ అంతా కాంతార వైపు తిప్పేసుకున్నాడు రిషబ్ శెట్టి గారు. 14 డేస్ కి బాలీవుడ్ లో 161 కోట్లు కలెక్ట్ చేసి పెద్ద పెద్ద హీరోలకే సవాల్ విసాడు. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు వచ్చి కనీసం 30-40 కోట్లు కూడా కలెక్ట్ చేయని పరిస్థితి ఉంటే రిషబ్ శెట్టి గారు కాంతారతో 161 కోట్లున్నర కలెక్ట్ చేసి రికార్డు సృష్టించారు బాలీవుడ్ లో. అంతేకాదు నెంబర్ 14th బాలీవుడ్ లో 4.5 కోట్లు కలెక్ట్ చేసి అప్పుడు అయిపోలేదు, ఇంకా సినిమా రన్నింగ్ లోనే ఉందని నిరూపించారు. వరల్డ్ వైడ్ 14 డేస్ కు చూసుకుంటే కలెక్షన్ 14.5 కోట్లు కలెక్ట్ చేసి మెస్మరైజ్ చేశాడు. అంటే డే 14 14.5 కలెక్ట్ చేస్తే డే 15 కనుక 15 కోట్లు కలెక్ట్ చేస్తాడంటే ఏమో చెప్పలేము. ఫ్రైడే అడ్వాంటేజ్ తీసుకుని కలెక్ట్ చేసినా కలెక్ట్ చేయొచ్చు. ఓవర్సీస్ కలెక్షన్స్ 101 కోట్లు దాటేసింది. ఇండియా నెట్ 476 కోట్లు దాటేసింది. వరల్డ్ వైడ్ అకార్డింగ్ టు ట్రేడ్ 673. సో ఆల్మోస్ట్ 700 పోస్టల్ రాబోతుంది. ట్రేడ్ వర్గాలే 673 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇంకా మేకర్స్ 25 కోట్లు ఆటోమేటిక్ గా అండర్ రిపోర్ట్ కలెక్షన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. 700 కోట్లు పోస్టర్ ఫ్రైడే రాబోతుంది, అందులో కన్ఫర్మ్. లేదంటే ఫ్రైడే, సాటర్డే, సండే కలుపుకుని టోటల్ ఒక 800 కోట్లు పోస్టర్ వేసేసిన సో కాంతార 1000 కోట్ల వైపు పరిగెడుతుంది. దీపావళి వరకు ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది మనం రాబోయే రోజుల్లో చూద్దాం. ద రూలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ బాలీవుడ్ లో విధ్వంసాన్ని కొనసాగించింది. అది అందరికి తెలిసిన విషయం. బాలీవుడ్ లో ఆయనకున్న ఇమేజ్ క్రేజీని మరింత డెవలప్ చేసుకున్నది. ఎందుకంటే ఓజీకి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ కి బాలీవుడ్ అంతా మంత్రముగ్ధులు అయిపోయారు. ఇది రాసి పెట్టుకోండి. నెక్స్ట్ రాబోయే పవన్ కళ్యాణ్ గారి సినిమా బాలీవుడ్ లో విధ్వంసం రేపడం ఖాయం. ఎందుకంటే ఆయనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ బాలీవుడ్ లో ఏర్పడింది. క్రిటిక్స్ ఆయనకు పాజిటివ్ గా ఉన్నారు, రివ్యూవర్స్ ఆయనకు పాజిటివ్ గా ఉన్నారు. సో ఓజీ బీజిఎం కి మంత్రముగ్ధులు అయిపోతున్నారు బాలీవుడ్ వాళ్ళంతా. సో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వేయబోయే స్టెప్ నా భూతో నా భవిష్యత్తు అంటది. ఓజీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 318 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. వాళ్ళ రిపోర్ట్ అయితే 298 వరకు ఇచ్చేసారు. సో 25 కోట్లు ఆల్రెడీ మేకర్స్ అండర్ రిపోర్ట్ ఉంటది కనుక మినిమం టు మినిమం 320 కోట్లు మనం అంచనా వేసుకోవచ్చు. ఇంకా దీపావళి వరకు రన్నింగ్ ఉంది. రోజుకి 50, 60, 70 లక్షలు కలెక్ట్ చేస్తుంది కనుక మరి ఎంత కలెక్ట్ చేస్తారో చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు లవ్ సాంగ్ రిలీజ్ అవబోతుంది అంటున్నారు. మరి ఎటువంటి విధ్వంసం సృష్టించబోతుందో రిలీజ్ అయిన తర్వాత చూడాలి. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే 23 అక్టోబర్ జరగబోతుంది. అదే రోజు స్పెషల్ న్యూస్ చాలా ఉండబోతున్నాయని బాలీవుడ్ సంఘాలు అంటున్నాయి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బాహుబలి ఎపిక్ కి యూఏ సర్టిఫికెట్ వచ్చింది. సెకండ్ రాజసాబ్ సాంగ్ ప్రోమో రిలీజ్ అవబోతుంది. థర్డ్ కల్కి 2 అనౌన్స్మెంట్ ఉంటుంది. ఫోర్త్ సలార్ 2 అనౌన్స్మెంట్ ఉంటుంది. ఫిఫ్త్ సలార్ రిలీజ్ మళ్ళీ అవబోతుంది. అక్టోబర్ 23 చూద్దాము మరి ఏ అనౌన్స్మెంట్ వస్తుందో ప్రభాస్ గారి దగ్గర నుంచి. మరి ఇది ఎక్కడికైనా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.